చెప్పన్నా. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మా వదిన 2 రోజులు అతని దగ్గరికి వచ్చేసి ఉండు ఉండు అంటుంటే మేము పోతాం అంటున్నారు. ఈరోజు వచ్చేసి వదిన ఊరికే జరుగుతున్నారు. ఇంకా అదే విధంగా మేము కూడా గుంటూరు దాకా అయితే వస్తున్నారు. ఎడి పెడుతున్నాం కెమెరా. ఇంకా మేము గుంటూరు దాకా అన్నయ్య వాళ్ళ సడుకి అదే పెద్దన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యకి అయితే బాగోదండి వెళ్తూ, అందుకని చెప్పేసి చూసి వద్దాంలే అని చెప్పేసి వదినలతో పాటు మేము గుంటూరు వెళ్తున్నాము. ఇంకెళ్ళి అన్నయ్య అయితే చూసేసి వస్తూ కొంచెం మార్కెట్లో పనండి. అమ్మమ్మ ఆడబెట్టి పెడతా. ఇంకేం తెస్తాము. ఈ డైబర్ మీద ఉన్నాడు కదా ఇక్కడ. పెడతాడు కూడా డబ్బులేదు. వదినకి వచ్చేసి నేనే మోడల్ అయితే వేసాను. ఎట్టేసిందన్న బాగుందా? బాగుందా? ఎట్టుంది? ఏంటి తెచ్చిపోయేది? జుట్టు కట్ చేసా. ఇంత కట్ చేసా. లైట్ పెడుతుంటే కరెంట్ బిల్ ఎంత అవుతుందో తెలుసా? ఇప్పుడు దానికి రాట్లా కదా, దానికి వచ్చితే బయట లైట్ ఆపుతుంది ఏసీ దెబ్బకే. రైతు కూడా లైట్ కూడా వేసుకోవట్లేదు. బిల్ అంత వచ్చిందో. ఏసీ ఉంది కదా ఏసీ ఉంది కాబట్టి తలుపు తీసాలి ఏసీ అని చేసింది చూడదు పల్ల అంత తెలియగలదు మళ్ళీ. పొనకలేదా హాయి మీ అన్న ఏం తెచ్చేది నేనమ్మా నాన్న కూడా. రేపు నుంచి పిల్లకి కోటేలు దొడ్డితే రెడీ చేసి పెట్టిన ఇరిపోయిన కోటేలు దొడ్లేదు. ఫ్యాన్ కూడా తీసే, ఆ ఫ్యాన్ కూడా అసలు ఈ పిల్లకే కిడ్నీలో రాళ్ళు ఇంకా అయిపోయింది. మన ఉన్నాయి మొత్తం పడేసా. బాగా అంతేం లేదులే. కొబ్బరి నూనె కూడా ఎక్కుతాయా? ఓకేనండి, ఇంకా గుంటూరు అయితే బయలుదేరుతాము. ఇంకా వదిన మా ఆయన కూడా రెడీ అయ్యారు. ఇంక మా అన్నయ్య వచ్చేసి బయట రెడీ అవుతా ఉన్నాడు. శ్వాస బాటిల్ కాడి పెట్టే బాటిల్ ఇప్పుడు నేను బియ్యాలా? సరే బిర్యానీ అదరా ఏం వద్దులే అంటుంటే మళ్ళీ హ్యాపీగా అదే నేను అడిగాను 100 రూపాయలకి. నేను అడిగానా అదిలే అదిగో అదిగో. హాయ్ హాయ్ అండి. మా వాటర్ ఉంది, అదిగో అక్కడ ఉంది. నేను ఇప్పుడు బొట్లు పెట్టాలా? నంగరాశి బిల్లు లేదా? బొట్లు వద్దాను. కాదు ఇప్పుడు వీడియో పెట్టావు, వీడియో ఆన్ చేసి పెట్టించేది. ఎవరా? అది ఎవడెవడ్రీ గోల్ చేస్తున్నాడు. అదిగో మేము అదిగో
అదిగో అదిగో ఊరి ఊరి చక్కలకి ఎంత బోర్డులో ఎన్ని బొట్లు చక్కని బొట్లు పెట్టుకుంటున్నారా చక్కలు ఏది రెడీ అన్నట్టు నీ కొడుకు రెడీ పెళ్ళి కొడుకు రాడుంది ఇప్పుడు కళ్ళ నీళ్లు అట్టేసి ఆడదానికి వచ్చినట్టు అయ్యో మీ అమ్మ కొల సన్నంగా నేను కాడి గుడ్లు తక్కువ ఉన్నాయి కదా నాకు లైట్ పెట్టాలా పెట్టాలి నాకు అడ్డ పడతామంటే అసలు నాకు అసలు అగపడకూడదు అంటే కాటకి పెడితే కళ్ళు బాగా అవపడాలి పెట్టినట్టు ఉండకూడదు అన్న కిటికీ వేసేది బావా ఒకసారి తీ బావా లైట్ గా ఉండాల కళ్ళలో పెట్టుకోవచ్చు ఏంటి పెట్టలేవు పిల్లలు ఆడ పెట్టించుకుంటున్నారు అనుకుంటున్నారు మరి కళ్ళు లోన పోయినాయి నీకు మెన్నకి బయటకి ఉన్నాయి మెన్నయ్యి ఏది మెట్టు పూసా చిన్నపిల్ల పూసినట్టు పూసిన చేసేది అన్నయ్య రెడీ అయినట్టన్నా ఏసీ స్విచ్ అది ఆపేవా అది మూసిపోయినాక ఆపాల మూసిపోయింది ఇంకా అదే మూసిపోయింది కరెంట్ పోయిందా అవును మోసపోయిద్ది పన్నెండులో కదా మన తల వేసరకు మోసుకుని తాళం ఉందా దీనికి మీ అన్న ఏడు వెళ్ళాడా ఓకేనండి అయితే బయలుదేరాం వెనక మన అన్నయ్య వాళ్ళు వెనక వస్తున్నారు సరే ఇంకా రాక నాని అని రాజు దగ్గర వచ్చారు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 2 రోజులు వచ్చి కూడా వచ్చేసేటప్పటికి ఇంక లోపల అయితే నేను నిన్న ఐస్ క్రీమ్ బండికి వెళ్ళాను అక్కడ ఖాళీగా అని చెప్పి ఇంక వర్షం పడుకోవడానికి కానీ అక్కడ మాల్ లేదండి ఇంకా అందుకని చెప్పి ఈరోజు వెళ్తున్నాను బాగుంటే సరే అని చెప్పి ఇంకా వెళ్ళి రాక వచ్చారని చెప్పి ఇంకా పిల్లలకి అయితే బండి చూసుకొని లోపల పొలాన్ని బాగా చేసుకోవాలి కదా చాలా పనులు ఉంటాయి మరి వాళ్ళైతే ముందు వెళ్ళి పెట్టాలి నేను వెనకాల ఉంటాము అంటే వాళ్ళు కొద్దిగా పెద్ద బైక్ కదా వాళ్ళు కొద్దిగా నిదానం అనుకోకుండా ఎందుకంటే కొద్దిగా
రమేష్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ అంట రమేష్ హాస్పిటల్కి వెళ్ళాను. నందన హాస్పిటల్. నందన హాస్పిటల్ ఎక్కడైనా పైన జాగ్రత్త అన్నాయే. ఓయ్ ఏంది తగాద ఆడుతున్నాడు ఎక్కువ. ఓకేనండి, ఇంకా అన్నయ్య అయితే చేసాము. ఇంకా అన్నయ్యకి అయితే ఆపరేషన్ అయితే చేశానంట. ఇంకా 2-3 కుట్లు అయితే పడి అంట. అంత బాగానే ఉంది. ఏంది మరి రండి జాగ్రత్త అన్నయ్య చెప్పేవి. ఇప్పుడేనంట అన్నయ్యకి పని అంటున్నట్లా ఫస్ట్ టైమా? ఈ వయసులోనే ఆపరేషన్లు అయింది.